నెక్స్ట్ జొన్న రొట్టె. ఇదేంటి? తురిమిన సొరకాయ. చూడండి, రాగి పిండి, జొన్న పిండి రెండు, సొరకాయ తురుము. వీటిని పచ్చిమిర్చి మిక్సీ గుట్టు వేసుకున్నాం. కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, నువ్వులు, జీలకర్ర అన్నీ వేసి ఇప్పుడు పిండిలో ఇవన్నీ కూడా మిక్స్ చేశాను. సొరకాయ తురుములో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఇదే సరిపోతుంది. ఒక్కసారి సొరకాయ అంతా వేసేసాం. తక్కువ వస్తే మీ మీద కొంచెం పడుతూ ఉంది, అంతా డ్రెస్ అంతా పడింది. అదే సరిపోతుంది. తక్కువ వస్తే గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. సొరకాయ కాబట్టి నీళ్ళే సరిపోతుంది. సొరకాయలో ఉండే నీళ్ళే కడుక్కోపోయి తీసుకెళ్తాను. ఈ నీళ్ళే సరిపోతుంది. ఆ పరిస్థితి మళ్ళీ పెంచేటప్పుడు ఇంత పిండి తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మా పాప కూడా చేస్తూ ఉంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి పెనంకి. నూనె పడేస్తుంది. రౌండ్గా చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మధ్య మధ్యలో దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పలుచగా అంటే అంత పలుచగా స్ప్రెడ్ చేయండి. ఇలాగా మా చుక్కలు కూడా రొట్టె చేస్తూ ఉన్నాను. చూడండి, ఇది గుడ్డ మీద చేతనాన్ని వాళ్ళందరూ ఇలా చేసుకోవచ్చు. నాకైతే రాదు. వచ్చి పిండి మీద కానీ గుడ్డ మీద కానీ కట్టడం రాదు. అందుకని జస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి స్ప్రెడ్ చేస్తే చూడండి, మా చిత్తలు ఎంత చేసేస్తుందో. ఇంకా కొంచెం నేను అనేస్తాను. చూడండి, మనం సరిపోని వచ్చాయి కదా, వాటిని ఇలా పెట్టి కొద్దిగా పైన జస్ట్ ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కావాలి. అది 59 సెకండ్స్కి కట్ చేసి 35. సరే సరే. అందుకే ఆపేయి, మళ్ళీ బాగా తాగినాక తిప్పేటప్పుడు చూడండి తిప్పేసా. ఇది తిప్పిన తర్వాత కూడా బాగా ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలి. ఇది మంట తక్కువ కదా. 59 को